లో అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు. ఇవాళ సుమారుగా 2,50,000 మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్స్లో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కానీ కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు కొన్ని వేల మంది ఆ రకంగా కూడా వాళ్ళు రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపో